మేకలకు ఆకలేస్తే ఆకులో అలములో తింటాయి, పాకలోనో చెట్టు నీడనో పడుకుంటాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 3 మేకలు మాత్రం కోడి ముక్క లేకుండా ముద్ద ముట్టవు, పడక మంచం లేకుండా నడుం వాల్చవు. మేకలే అయినా ఇంటి అల్లుడికి మించిన మర్యాదలు అందుకుంటున్న వాటి వైభోగం మీరు చూడండి. ఇది తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం తుమ్మలపల్లి. చుట్టూ పచ్చటి కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ముచ్చటైన తాటాకుల ఇల్లు. వంటింట్లోకి తొంగి చూస్తే ఇంటావిడ హడావిడిగా ఆమ్లెట్ వేస్తోంది. ఆమ్లెట్ ఓ పళ్ళెంలో వేసి చికెన్ ముక్కలు సిద్ధం చేసింది. ఈ ఏర్పాట్లు చూస్తే అనుకోకుండా చుట్టాలొచ్చారేమో అనిపిస్తోంది కదూ. చూద్దాం ఆ ఘనమైన చుట్టం ఎవరో. అది సంగతి. ఈ హడావిడంతా ఈ మేక కోసమన్నమాట. దీనికో అందమైన పేరుంది, జూలీ. తిండి విషయంలో అస్సలు రాజీపడదు. మాంసం ముక్క లేకుండా ముద్ద దిగదు. నంజుకోవడానికి ఆమ్లెట్ కూడా ఉండాల్సిందే. జూలీకి మాంసాహారంతో పాటు మరికొన్ని విచిత్రమైన ఆహార అలవాట్లున్నాయి. చేదుగా ఉండే కుంకుడుకాయల్ని పల్లీల్లా కరకరలాడించేస్తుంది. బియ్యం, పచ్చిమిరపకాయలు కూడా లాగించేస్తుంది. ఈ 2 మేకలు జూలీ పిల్లలు. పేర్లు లక్కీ, చిన్ని. తిండి విషయానికి వస్తే వీటిదంతా అమ్మ పోలికే. తిండే కాదు, పడకలోనూ వీటిది ప్రత్యేకతే. వీటికో గది, మెత్తటి పరుపేసిన పడక మంచం, పైన ఫ్యాను. అలాగైతే కాని వీటికి కునుకు పట్టదు మరి. ఇంటిల్లిపాది వీటిని మేకల్లా కాకుండా ఇంటి మనుషుల్లానే ప్రేమగా చూసుకుంటారు. ఇది ప్రతిదీ తింటాదండి. మాంసం ఏంటి, చేపలేంటి, ఆమ్లెట్లు ఏంటి, ఉల్లిపాయలు ఏంటి, పచ్చిమిరకాయలు ఏంటి, బియ్యం ఏంటి, ఇంక కొంకుడికాయలు ఏంటి, అన్నీ తినేస్తుందండి మొత్తం. ఇంక దేనికి వెనకాడదండి. అలాగే 3 మేకలండి. ఇవి 3 చక్కగా అలాగే చంటి పిల్లలాగా మేపుకుంటున్నారండి. దీన్ని మంచం మీద పండుకోబెట్టుకుంటారు, ఫ్యాన్ పెడతారు, రగ్గులు కప్పుతారు, అన్నీ బాగా చూసుకుంటారండి. వీటిని పులి నుండి తెచ్చారండి. అప్పటి నుంచి దీన్ని జూలీని తీసుకొచ్చారండి. జూలీని బట్టి 5-6 పిల్లలు పెరిగాయండి. 4-5 పిల్లల్ని అమ్మేశామండి కూడా. ఈ కరాయి 3 ఉంచామండి. జూలీ, లక్కీ, చిన్నీల వైభోగం గురించి చుట్టుపక్కల అంతా కథలు కథలుగా చెప్పుకుంటారు. తుమ్మలపల్లికి చుట్టపు చూపుగా వచ్చిన వారు వీటి రాజభోగం చూసిగాని తిరుగుముఖం పట్టారు.